హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అన్నమయ్య ఐఏఎస్ అకాడమీ. దిస్ ఈజ్ కృష్ణప్రియ. రీసెంట్గా యూపీఎస్సీ ఈపీఎఫ్ఓ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సో ఆ నోటిఫికేషన్ గురించి మనం హరినాథ్ రెడ్డి సార్ గారిని అడిగి తెలుసుకుందాం. హలో సార్. హాయ్ కృష్ణప్రియ. హలో సార్, అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి? ఈపీఎఫ్ఓ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? యూపీఎస్సీ ఈపీఎఫ్ఓ ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి తెలుసుకునే ముందు అసలు కాంపిటీషన్ ఎలా ఉంటుందో కూడా చూద్దాం. సో 2023లో యూపీఎస్సీ ఈపీఎఫ్ఓ నోటిఫికేషన్ వచ్చినప్పుడు దాదాపుగా 9 to 10 lakh పీపుల్ దే హ్యావ్ అప్లైడ్. మన యూపీఎస్సీ కూడా దాదాపుగా అట్లానే ఉంది కాంపిటీషన్. ఎవ్రీ ఇయర్ యూపీఎస్సీ అప్లై చేసేవాళ్ళు, యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అప్లై చేసేవాళ్ళు 10 లక్షల మంది ఉంటే అందులో దాదాపు 5 lakh పీపుల్ దే టేక్ ద ఎగ్జామ్. ఫైనల్గా అరౌండ్ 1000 పీపుల్ దే గెట్ సెలెక్టెడ్. ఈ యూపీఎస్సీ ఈపీఎఫ్ఓ నోటిఫికేషన్ని కూడా దాదాపుగా 9 నుంచి 10 లక్షల మంది అప్లై చేస్తున్నారు. సో దీనికి కూడా కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాకపోతే యూపీఎస్సీ ఎగ్జామ్తో పోలిస్తే ఇది రిలేటివ్లీ మోర్ ఈజీ ఎగ్జామ్. కంప్లీట్లీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ కాబట్టి లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉంటుంది. యూపీఎస్సీలో మీకు ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది, అది డిస్క్రిప్టివ్ ఎగ్జామ్. సో అక్కడ మనం బాగా రాసామని మనం బాగా ఫీల్ అయినా కూడా ఒక్కొక్కసారి మనకు అనుకున్న మార్క్స్ రావడానికి స్కోప్ ఉండదన్నమాట. సో అక్కడ కొంచెం వరకు సబ్జెక్టివిటీ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇది ఈపీఎఫ్ఓ ఎగ్జాము రిటర్న్ ఎగ్జామ్ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ క్వశ్చన్స్ బేస్డ్ కాబట్టి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ బేస్డ్ కాబట్టి సో కంప్లీట్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉంటుంది. నువ్వు ఆన్సర్ పెడితే రైట్ అయితే రైట్ రాంగ్ అయితే రాంగ్. సో ఇక్కడ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ కాదు కాబట్టి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉంటుంది. సో ఎవరైతే బాగా చదివే పిల్లలు ఉంటారో వాళ్ళకి అన్యాయం జరిగే ఛాన్స్ ఉండదు. దెన్ వెన్ ఇట్ కమ్స్ టు ది ఎగ్జామ్ ప్యాటర్న్, మనకి యూపీఎస్సీలో 3 స్టేజెస్ ఉంటుంది: ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ. సో ప్రిలిమ్స్ ఏమో ఆబ్జెక్టివ్ ఎగ్జాము, మెయిన్స్ ఏమో డిస్క్రిప్టివ్ ఎగ్జాము, ఇంకా ఇంటర్వ్యూ అంటే ఇట్స్ అబౌట్ పర్సనాలిటీ టెస్ట్. కానీ ఇక్కడ ఈపీఎఫ్ఓ యూపీఎస్సీ ఎగ్జామ్ ఏంటంటే ఇందులో 2 స్టేజెసే ఉంటాయి. ఒకటి రిటర్న్ ఎగ్జాము విచ్ ఈజ్ ఆబ్జెక్టివ్ బేస్డ్ అండ్ వన్ ఈజ్ ఇంటర్వ్యూ. సో ఇక్కడ మనకు రిటర్న్ ఎగ్జామ్లో దాదాపుగా 120 క్వశ్చన్స్ ఉంటాయండి. సో ఈ 120 క్వశ్చన్స్లో దాదాపు ఈ 120 క్వశ్చన్స్ 9 సబ్జెక్ట్స్ గురించి ఉంటాయి. ప్రతి క్వశ్చన్కి మీరు రైట్ ఆన్సర్ పెట్టగలిగితే 2.5 మార్క్స్ ఉంటాయి. అంటే 120 into 2.5 టోటల్ 300 మార్క్స్. సో రిటర్న్ ఎగ్జాము ఓవరాల్గా 300 మార్క్స్కి 120 క్వశ్చన్స్ ఉంటాయి. ఎవ్రీ రైట్ ఆన్సర్ క్యారీస్ 2.5 మార్క్స్. అలానే మీరు రాంగ్ ఆన్సర్ చేశారనుకోండి 1/3 ఆఫ్ ది నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. సో రిటర్న్ ఎగ్జామ్తో పాటు మీకు ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ద ఇంటర్వ్యూ ఎగ్జామ్ ఈజ్ ఫర్ 100 మార్క్స్. అదే మీరు యూపీఎస్సీ తీసుకున్నట్లయితే యూపీఎస్సీలో ఇంటర్వ్యూకి దాదాపుగా 275 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. బట్ ఇక్కడ ఇంటర్వ్యూ ఓన్లీ 100 మార్క్స్కే ఉంటుంది. సో ఇది యూపీఎస్సీ ఈపీఎఫ్ఓ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్. సో రిటర్న్ ఎగ్జాము, దిస్ ఈజ్ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్. దెర్ ఆర్ 120 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఈచ్ రైట్ ఆన్సర్ క్యారీస్ 2.5 మార్క్స్. 120 into 2.5 టోటల్ ఆఫ్ 300 మార్క్స్. రిటర్న్ ఎగ్జామ్ ఆబ్జెక్టివ్ 300 మార్క్స్, 120 క్వశ్చన్స్. అలానే ఇంటర్వ్యూ 100 మార్క్స్. సో నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి మనం కొంచెం యూపీఎస్సీ ప్రిలిమ్స్కి ఎట్లా అయితే స్టాండర్డ్గా ప్రిపేర్ అవుతామో అంత డెడికేషన్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే 10 లక్షల మంది అప్లై చేస్తున్నారంటే ఈ ఎగ్జామ్కి మీకు ప్రతి క్వశ్చన్ మీరు పెట్టే ఆన్సర్ పెట్టే ప్రతి క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. సో జస్ట్ 120 క్వశ్చన్సే కాబట్టి కాంపిటీషన్ హెవీగా ఉన్నప్పుడు మనకు వచ్చే ప్రతి మార్కు చాలా వాల్యుబుల్. తొందరపాటు లేకుండా చాలా జాగ్రత్తగా తెలిసినవి తప్పులు పోకుండా మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సేమ్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ లాగే అక్కడైతే ఇంకా క్వాలిఫైయింగ్కి, కానీ ఇక్కడైతే కంప్లీట్గా మనకు జాబ్ వచ్చేస్తుందంటే ఇంకొకటి ఏంటంటే యూపీఎస్సీలో ప్రిలిమ్స్లో వచ్చే మార్కులకి పెద్ద విలువ ఉండదు. మీరు ప్రిలిమ్స్ క్లియర్ చేసిన తర్వాత అది ఓన్లీ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. మెయిన్స్ రాయడానికి క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. ప్రిలిమ్స్లో వచ్చే మార్కులు మీకు ర్యాంక్ని డిసైడ్ చేయవు. కానీ యూపీఎస్సీ ఈపీఎఫ్ఓ నోటిఫికేషన్లు ఏంటంటే మీకు ఆ రిటర్న్ ఎగ్జామ్ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్లో వచ్చే ప్రతి మార్కు మీ ర్యాంక్ని డిసైడ్ చేస్తుంది. సో అది ఒక బిగ్ డిఫరెన్స్. ఓకే సార్. అయితే 10 lakhs మెంబర్స్ అప్లై చేస్తున్నారు అని చెప్పారు. అంటే ఎన్ని వేకెన్సీ ఉన్నాయి? హౌ మెనీ వేకెన్సీస్ ఆర్ దేర్ ఇన్ ఈపీఎఫ్ఓ ఎగ్జామ్? జనరల్గా ఇది యూపీఎస్సీ ఈపీఎఫ్ఓ నోటిఫికేషన్ రెగ్యులర్గా రాదండి. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ లాగా ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ ఉండదు. ఇది మామూలుగా ఎవ్రీ 4 years ఈ నోటిఫికేషన్ వస్తుంది. కానీ ఈసారి చాలా తొందరగానే వచ్చింది. మనకు 2023లో ఒక నోటిఫికేషన్ వచ్చింది. మళ్ళీ వితిన్ 2 years గ్యాప్లో ఇంకో నోటిఫికేషన్ 25లో వచ్చింది. ఆవరేజ్గా ఏంటంటే ఈ యూపీఎస్సీ ఈపీఎఫ్ఓ నోటిఫికేషన్ కమ్స్ వన్స్ ఇన్ ఎవ్రీ 4 years. బట్ లక్కీలీ ఇట్ హ్యాస్ కమ్ అగైన్ విత్ ఇన్ ఏ గ్యాప్ ఆఫ్ 2 years. 23లో వచ్చింది, మళ్ళీ 25లో వచ్చింది. సో ఇందులో మొత్తంగా 230 వేకెన్సీస్ ఉన్నాయి. ఓకే.
ఇందులో మనకు రెండు రకాల పోస్టులు ఉన్నాయి, గ్రూప్ ఏ పోస్టులని, గ్రూప్ బి పోస్టులని. గ్రూప్ ఏ అంటేనేమో అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్, గ్రూప్ బిలో అకౌంట్స్ ఆఫీసర్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్. సో ఈ రెండు రకాల పోస్టులు గ్రూప్ ఏ, గ్రూప్ బి. గ్రూప్ ఏ వచ్చి దాదాపు 74 పోస్టులు ఉన్నాయి, గ్రూప్ బి 156 పోస్టులు ఉన్నాయి. సో రెండు కలిపి దాదాపుగా మీకు 230 పోస్టులు ఉన్నాయి. ఓకే సార్, మరి ఇది ఫ్రీక్వెంట్గా నోటిఫికేషన్ రాదు కాబట్టి సో ఏజ్ లిమిట్లో అంటే అప్పర్ ఏజ్ లిమిట్లో ఏమైనా రిలాక్సేషన్ అలా ఉందా కంపారిటివ్లీ యూపీఎస్సీ? సో మీరు ఇఫ్ యు ఆర్ అపీరింగ్ ఫర్ గ్రూప్ ఏ పోస్ట్, అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్, ఆ పోస్ట్కి మీరు ప్రిపేర్ అవుతూ ఉంటే మీకు అన్రిజర్వ్డ్ కేటగిరీ, జనరల్ కేటగిరీ స్టూడెంట్స్కి ఏమో అప్పర్ ఏజ్ లిమిట్ 35, ఓబీసీకి వచ్చి 38, ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి 40, అలానే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ 45. అలానే మీరు గ్రూప్ బి పోస్టులకు అయితే అప్పర్ ఏజ్ లిమిట్ 30 ఫర్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్, జనరల్ కేటగిరీ క్యాండిడేట్స్, ఓబీసీ వాళ్ళకి 33, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 35, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 40. బట్ ఎగ్జామ్ ఒకటే, సేమ్ ఎగ్జామ్ మనకి ఇది డివైడ్. సో గ్రూప్ ఏ పోస్ట్ అయినా గ్రూప్ బి పోస్ట్ అయినా ఎగ్జామ్ ఒకటే, ద సేమ్ ఎగ్జామ్. ఓకే ఓకే సార్, మరి సిలబస్ ఏంటి అంటే యూపీఎస్సీ కంటే ఎక్కువ సిలబస్ ఉంటుంది ఇక్కడ, మీరు కొంచెం యూపీఎస్సీతో కంపేర్ చేస్తే మై అడ్వైస్ ఫర్ ఆల్ ఆఫ్ దోస్ హు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్సీ ఈజ్, చాలామంది నేను ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలి అని కలలు కంటూ ఉంటారు. కలలు కనొచ్చు, కానీ యూపీఎస్సీ ఎగ్జామ్ క్లియర్ చేసి నువ్వు ఐఏఎస్ అవ్వాలంటే చాలా హర్డిల్స్ ఉన్నాయి. ప్రిలిమ్స్ క్లియర్ చేయాలి, మెయిన్స్ క్లియర్ చేయాలి, ఇంటర్వ్యూ దాకా వెళ్ళాలి. అలానే మీకు యూపీఎస్సీ ప్రిలిమ్స్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో చాలా సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి. సో ఇన్ని స్టేజెస్ దాటడం అంత ఈజీ కాదు. సో దాంతో పోల్చుకుంటే యూపీఎస్సీ ఈపీఎఫ్ఓ ప్రిపరేషన్ చాలా ఈజీ. హార్డ్లీ హ్యావ్ 9 సబ్జెక్ట్స్ అండ్ ఇట్ ఈస్ అ మల్టిపుల్ చాయిస్ బేస్డ్ ఎగ్జామ్, 120 క్వశ్చన్స్. సో ప్రిపరేషన్ రిలేటివ్గా మోర్ ఈజీ. లేదు నేను యూపీఎస్సీ సివిల్సే రాస్తాను మిగిలినవి రాయను అంటే అది మూర్ఖత్వం. మేము కూడా యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే టైంలో ఇలాంటి ఎగ్జామ్స్ రాయకపోవడం వల్ల అటు సివిల్స్ రాలేదు, ఇలాంటివి కూడా రాలేదు. సో ఇది ముందు మీరు తెచ్చుకొని మీ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ కంటిన్యూ చేయొచ్చు. ఇవి కూడా తక్కువ పోస్టులు ఏం కాదు, గ్రూప్ ఏ, గ్రూప్ బి, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్రూప్ ఏ, గ్రూప్ బి పోస్ట్ అనమాట, ఈక్వల్ టు సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్. మేబీ పబ్లిక్ ఇంటర్ఫేసు పవర్ కొంచెం తక్కువ ఉండొచ్చు. సో అలానే మీకు సిలబస్కి వస్తే దాదాపుగా ఇందులో 9 చాప్టర్స్ ఉన్నాయండి సిలబస్లో. ఇందులో 8 చాప్టర్లు యూపీఎస్సీ ప్రిలిమ్స్లో ఉన్నవే, ఒక చాప్టరే మీరు కొత్తగా అడిషనల్గా చదవాలి. ఆ ఒక చాప్టర్ ఏంటంటే మీకు ప్రిన్సిపల్స్ ఆఫ్ అకౌంటెన్సీ, ఆడిటింగ్ అండ్ ఇన్సూరెన్స్. సో ఇదొక్కటి మీరు అడిషనల్గా అదనంగా చదవాల్సి ఉంటుంది. మిగిలినవన్నీ కూడా మీకు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్లో ఉన్న సిలబస్సే. ఉదాహరణకి జనరల్ ఇంగ్లీష్ మీకు యూపీఎస్సీ ప్రిలిమ్స్లో సీసాట్లో ఉంది. సో అందులో కూడా ఈ జనరల్ ఇంగ్లీష్లో ఏం టెస్ట్ చేస్తారంటే అండర్స్టాండింగ్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ వర్క్ మ్యాన్ లైక్ యూజ్ ఆఫ్ వర్డ్స్. తర్వాత మీకు ఇండియన్ కల్చర్, హెరిటేజ్ అండ్ ఫ్రీడమ్ మూవ్మెంట్, డెవలప్మెంటల్ ఇష్యూస్ అండ్ ప్రజెంట్ ట్రెండ్స్ ఇన్ ఇండియన్ ఎకానమీ, గవర్నెన్స్ అండ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, జనరల్ సైన్స్ అండ్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్. ఇది మీకు సివిల్స్లో ఉండదు, యూపీఎస్సీ ఈపీఎఫ్ఓలో ఉంటుంది, బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్. తర్వాత ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ అండ్ జనరల్ మెంటల్ ఎబిలిటీ, ఇది కూడా మీకు యూపీఎస్సీ సివిల్స్లో సీసాట్ పేపర్లో ఉంటుంది. అలానే లేబర్ లాస్, సోషల్ సెక్యూరిటీ ఆఫ్ ఇండియా, ఇది యూపీఎస్సీకి మనం చదువుతాం. ఇండస్ట్రియల్ రిలేషన్స్ మనం చదవం. సో ఇండస్ట్రియల్ రిలేషన్స్ అదనంగా ఎగ్జామ్ చదవాల్సి ఉంటుంది. అలానే కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, ఇవి మెయిన్గా మనకి సిలబస్లో ఉన్నాయి. ఇందులో ఆ కంప్యూటర్ అప్లికేషన్స్ బేసిక్ నాలెడ్జు, అలానే ఇండస్ట్రియల్ రిలేషన్స్, అకౌంటెన్సీ, ఆడిటింగ్ అండ్ ఇన్సూరెన్స్, ఇవి యూపీఎస్సీ ప్రిలిమ్స్లో లేనివి. మిగిలినవన్నీ కూడా యూపీఎస్సీ ప్రిలిమ్స్లో ఉన్నవి. అంటే నేను ఇప్పుడు యూపీఎస్సీ ఈపీఎఫ్ఓ నోటిఫికేషన్కి ప్రిపేర్ అయితే నా 2026 ప్రిపరేషన్ అఫెక్ట్ అవుతుంది అని మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దాదాపుగా 90% ఆఫ్ ది సిలబస్ యూపీఎస్సీ ఈపీఎఫ్ఓలో ఉండదు, సివిల్స్ ప్రిలిమ్స్లో కూడా ఉంది. అంటే దీనికి ప్రిపేర్ అయితే దానికి ప్రిపేర్ అయినట్లే, లేదా దానికి ప్రిపేర్ అయితే దీనికి ప్రిపేర్ అయినట్లే. సో యూ కెన్ బ్యాలెన్స్ బోత్, యూపీఎస్సీ ఈపీఎఫ్ఓకి అలానే సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ 2026కి రెండింటికి కలిపి ప్రిపేర్ అవ్వచ్చు. అడిషనల్గా చదవాల్సినవి ఆ లేబర్, ఇండస్ట్రియల్ రిలేషన్స్, బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్, అకౌంటింగ్, ఆడిటింగ్ అండ్ ఇన్సూరెన్స్. అదర్వైజ్ ఇట్స్ లైక్ ప్రిపేరింగ్ ఫర్ యువర్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఓన్లీ. ఓకే సార్.
సార్ మరి మనం ఇప్పుడు యూపీఎఫ్ఓకి సపరేట్గా అంటే కొంచెం ఎక్స్ట్రా సిలబస్ ఉంది కంపారిటివ్లీ యూపీఎస్సీ ప్రిలిమ్స్. సో దానికోసం మనం ఎంత టైం స్పెండ్ చేస్తే మనం కొంచెం రీచ్ అవ్వచ్చు, మళ్ళీ ఈపీఎఫ్ఓలో కొంచెం రావడానికి ఛాన్స్ ఉంటుంది డైలీ? ఎగ్జాము మోస్ట్ ప్రాబబులీ నవంబర్ 2025లో కండక్ట్ చేసే ఛాన్స్ ఉంది. సో మనకు ఆల్మోస్ట్ మోర్ దెన్ 3 to 4 months టైం ఉంటుంది. సో ఈ 3 to 4 months టైంలో ఏవైతే మీకు ప్రిలిమ్స్లో ఆల్రెడీ ఉన్నాయో అవన్నీ ఒకసారి రివిజన్ చేసుకొని వాటి మీద కొన్ని టెస్టులు రాస్తే ఉపయోగంగా ఉంటుంది. లేదు ఎక్కడైనా క్లాసెస్ అటెండ్ అయితే క్విక్గా రివిజన్ అవుతుంది సబ్జెక్ట్ అనుకుంటే యూ కెన్ ఆల్సో అటెండ్ ద క్లాసెస్ అటెండ్ అయ్యి టెస్ట్ సిరీస్ చేయొచ్చు. ఎవరైనా ఫ్రెషర్స్ ఉంటే దే కెన్ అటెండ్ కోచింగ్ అండ్ ఆల్సో డూ ద టెస్ట్ సిరీస్. మీరు ఆల్రెడీ యూపీఎస్సీకి కోచింగ్ అయిపోయింది, ప్రిపరేషన్ అయిపోయిన వాళ్ళైతే యూ కెన్ డూ టెస్ట్ సిరీస్. సో మీరు ఈ కొత్త టాపిక్స్ అంటే సివిల్స్లో లేనివి చదవడానికి మీకు పెద్దగా టైం పట్టదు, మ్యాక్సిమం 2 to 3 weeks. సో ఈ ఇండస్ట్రియల్ రిలేషన్స్, లేబర్ కోడ్స్, సోషల్ సెక్యూరిటీ, ఆడిటింగ్, అకౌంటెన్సీ అండ్ ఇన్సూరెన్స్, అలానే మీకు కంప్యూటర్ బేసిక్స్, ఇవి చదవడానికి మ్యాక్సిమం 1 month, 2 to 4 weeksలో మీరు చదివేసి దాని మీద బిట్స్ ప్రాక్టీస్ చేయాలి. ఆల్రెడీ యూపీఎస్సీ, ఈపీఎఫ్ఓ ప్రీవియస్ పేపర్స్ తీసుకొని ఆ బిట్లని మీరు ప్రాక్టీస్ చేస్తే క్వశ్చన్స్ ఏ స్టాండర్డ్లో అడుగుతున్నారు, ఏ ఏరియాస్ పైన ఎక్కువ అడుగుతున్నారు అనేది మీకు తెలుస్తుంది. దాన్ని బట్టి మీ ప్రిపరేషన్ మీరు మౌల్డ్ చేసుకొని కొంచెం మోర్ సైంటిఫిక్గా, సిస్టమేటిక్గా, కొంచెం ఎఫిషియెంట్గా ప్రిపేర్ అయ్యి సక్సెస్కి దగ్గరగా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అవును, ఎగ్జామ్ దగ్గర ఉంది అంటే మనం కొంచెం ఎఫర్ట్స్ కూడా ఎక్కువ పెడతాం. అంటే దగ్గరలో ఏదైనా ఎగ్జామ్ ఉంది అంటే లైక్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ అంటే మళ్ళీ మే దాకా వెయిట్ చేయాలి. చేయాలి. అప్పుడు మనకి ఏమి